శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు అంటే ఈ 6 మాసాలు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరము అంటే 18 అక్టోబర్ వరకు సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. ఈ సప్తమ స్థానంలో గురువు సంచారం మూలకంగా మంచి ఫలితాలు కలుగుతాయి. శుభకార్యాలు మీరు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. వివాహాది ముఖ్యమైనటువంటి పనులు చేపడతారు. పిల్లల యొక్క చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్కి విదేశీ ప్రయాణాలు కూడాను గోచరిస్తున్నాయి. ఈ సమయంలో వివాహమయ్యి సంతానం కొరకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడాను ఈ అక్టోబర్ 18 లోపు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. కుటుంబ పెద్దలతో సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళ యొక్క సూచనలను తూచా తప్పకుండా మీరు పాటిస్తారు. చేయు వృత్తి బాగా కలిసి వస్తుంది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా అభివృద్ధి కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. అన్ని విధాలుగా మీకు శుభ ఫలితాలు ఈ అక్టోబర్ 18 వరకు కనబడుతున్నాయి గురువు మూలకంగా. ఇక 18 అక్టోబర్ నుండి డిసెంబర్ 5 వరకు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానంలో కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానం దుస్థానం. ఈ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా అసహనము, కోపము, భయము, ఆందోళన ఇవన్నీ కూడాను డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంటి వాతావరణం కూడాను ప్రశ్నార్థకంగా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలు చర్చకు రావడము, తద్వారా ఇంటిలో భార్య పిల్లలతో గ్యాప్ ఏర్పడము, కుటుంబ పెద్దల యొక్క సహకారం లేకపోవడము, అనవసరమైనటువంటి పెట్టుబడులు, నష్టము వాటిల్లేటువంటి వాటిపై మనస్సు పోతుంది. అంటే బ్లైండ్గా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఈ సమయంలో జరుగుతుంది. ముఖ్యమైనటువంటి వస్తువులను, విలువైనటువంటి వస్తువులను కోల్పోవడము, ఎక్కడో పెట్టి మరిచిపోవడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క సయోధ్య లేకపోవడము, అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడము, నిందలు, అపవాదులు ఇలాంటివన్నీ కూడాను ఉద్యోగస్తులకు కలిగే అవకాశాలు ఉన్నాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, ఆ ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఆ సంస్థ లోపల కూడాను సంతృప్తి మీకు లేకపోవడము, అదృష్టము కలిసి రాకపోవడము, వృధా ప్రయాణాలు, ఆలస్యము, ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము చోటు చేసుకునేటువంటి అవకాశాలు, తద్వారా మనకు నష్టము వాటిల్లడము, కొన్ని పనులను మధ్యలో వదిలిపెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడాను ఈ అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి. ఇది డిసెంబర్ వరకు ఉంది అష్టమ స్థానం. అంటే అక్టోబర్ 18 వరకు అనుకూలంగా ఉన్నాడు గురువు. దాని తర్వాత మళ్ళీ ప్రతికూలంగా ఉన్నాడు. అంటే ఈ 6 మాసాలలో జూలై 1 నుండి డిసెంబర్ 31 ఈ సమయం లోపల 18 అక్టోబర్ వరకు గురు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. తదనంతరము ప్రతికూలంగా ఉంది గురువు యొక్క సంచారం. ఇక శని ప్రధానమైనటువంటి గ్రహ, ధనుస్సు రాశికి ధనాధిపతి. అలాంటి శని అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో శని సంచారము ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణము ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలు, పిల్లలకు భార్య
పెద్దలకు చాలా గ్యాప్ ఏర్పడము, ప్రతి విషయం కూడాను ఏదో రకంగా కలహానికి దారితీవడము, ఏ విషయం మనం చర్చించినప్పటికీ ఫైనల్గా మళ్ళీ తద్వారా ఆ చర్చల ద్వారా ఒక గ్యాప్ ఏర్పడము, ఇలాంటివి ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. వాగ్వివాదాలు స్నేహితులతో కానివ్వండి, ఉద్యోగంలో సంస్థలో కానివ్వండి, తోటి ఉద్యోగులతో అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ముందుకు వచ్చే అవకాశం, అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఈ అర్ధాష్టమ స్థానంలో బాగా ఉంటుంది. అసంతృప్తి బాగా కలుగుతుంది. మనకు ఏ పని చేసినప్పటికీ అపజయము మూలకంగా మన లోపల ఒక అసంతృప్తి పేరుకపోతుంది. తద్వారా మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వాహనముల మూలకంగా ఖర్చులు పెరగడము, మానసికంగా స్థిరత్వం లేకపోవడము, డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ తలెత్తడము, ఈ విధంగా అన్ని రకాలుగా మనకు ఈ అర్ధాష్టమ స్థానంలో ఆ శనేశ్వరుడు ఫలితాలను ఇస్తుంటాడు. తద్వారా ప్రతి పని లోపల కూడాను మనకు అశ్రద్ధ కలుగుతుంది. అంటే ఏ పని చేసినా కూడాను నష్టమే వాటిల్లుతుంది కనుక ఇంకా ఏమీ చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక జిగుప్సలోకి మనిషి వచ్చేస్తాడు. కనుక ఏ పని చేసినా కూడాను కొంచెం జాగ్రత్తగా చేయడము ఈ సమయంలో అవసరము. ఇక ఇలాంటి స్థితి లోపల రాహువు 3వ స్థానంలో సంచరించడము కొంత మనను ఆదుకుంటున్నాడు. ఈ రాహువు 3వ స్థానంలో సంచారము కొంత కలిసి వస్తుంది, శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ శని అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఆ దుష్ప్రభావాన్ని కొంతవరకు రాహువు 3వ స్థానంలో సంచరిస్తూ రెక్టిఫై చేస్తాడు. ఇంటిలో కొంత ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇంటి వాతావరణాన్ని కొంత మోల్డ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏది మనం చర్చించాలి, ఏది పిల్లలకు చెప్పాలి, ఏది పెద్దలకు చెప్పాలి, ఏ విషయాన్ని డిస్క్లోజ్ చేయాలి, ఏది చెప్పకూడదు అనేటువంటి కొన్ని విషయాలను మీరు ఆలోచించి చేసినట్టయితే ఈ రాహువు మీకు సహాయకారిగా ఉంటాడు. 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని విషయాలలో సంతృప్తిని మీకు కలుగజేస్తాడు. ప్రయాణాల విషయం లోపల శని మూలకంగా అనర్థము ఉన్నప్పటికీ రాహువు దాన్ని కొంత రెక్టిఫై చేసి కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇదే సమయంలో ఈ సంవత్సరం జూలై టు అక్టోబర్, జూలై టు డిసెంబర్ ఈ కేతువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది కనుక ఈ భాగ్యస్థానంలో సంచరించడము మీరు అనవసరంగా తలదూర్చినట్టయితే వివాదాలలో చిక్కుకుంటారు. కాబట్టి వివాదాలలోకి వెళ్ళకండి. మీరు ఏ మాట మాట్లాడినా కూడాను కొంత జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైనటువంటి కోర్టు కేసులు, రాజకీయంగా ఇబ్బందులు అలాంటివి మనకు అంటగట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పనివారితో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అధార్మికమైనటువంటి పనులు అంటే ఏది సమాజానికి ఉపయోగపడుతుందో, ఏది మన ఇంటికి ఉపయోగపడుతుందో అలాంటి పనులు చేయకుండా మనను కొన్ని అధర్మమైనటువంటి పనులు, నష్టాన్ని కలిగించేటువంటి పనుల వైపుకు ఈ కేతువు మనను తీసుకువెళ్తాడు. మన ఆలోచన విధానం కూడాను అటువైపునే ఉంటుంది కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవడము చాలా అవసరము. ఈ విధంగా మనము చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, భాగ్యస్థానంలో కేతువు, తర్వాత అష్టమ స్థానంలో గురువు 18 అక్టోబర్ తర్వాత ఉన్నారు కనుక ఓవరాల్గా చూసినట్టయితే కొంత మనము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొన్ని పనులు అనుకూలించే అవకాశం కూడాను ఉంది. ఎందుకంటేను రాహువు తర్వాత సప్తమ స్థానంలో అక్టోబర్ వరకు గురువు బాగా ఉన్నారు కాబట్టి అక్టోబర్ వరకు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని ఒక పక్కన అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ గురువు రాహువులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొన్ని పనులలో మీకు కలిసి వస్తుంది.
అంతేకాకుండా ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ 17 సెప్టెంబర్ నుండి 17 అక్టోబర్ వరకు సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తుంటాడు. ఈ కన్యారాశిలో సూర్యుడు సంచరిస్తున్నటువంటి సమయంలో శని యొక్క ప్రభావము కొంత తగ్గుతుంది. కాబట్టి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావము తగ్గడం మూలకంగా ఈ గురువు రాహువుల యొక్క ప్రభావము అనుకూలత పెరుగుతుంది. కాబట్టి ఈ సమయం మీకు కొంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఫలితాలను మీ వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడం. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహువు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు
మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.